దేవుడందరితో ప్రేమగా ఉండమని, అందరిని క్షమించమని నీకు చెప్పాడు. అలాగే ఆయన నీ జీవితంలో ఎవరికి చెప్పకూడనివి 3 విషయాలు ఉన్నాయి అని కూడా చెప్పాడు. స్నేహితులకు, కుటుంబీకులకు, నిన్ను ఎంతో నమ్మేవాళ్లకు కూడా చెప్పకూడదు. ఎందుకంటే కొన్ని సత్యాలు పరిశుద్ధమైనవి, ప్రాముఖ్యమైనవి. వాటిని నువ్వు పలికిన వెంటనే ఆత్మీయ యుద్ధం ప్రారంభమవుతుంది. దేవుడు నిన్ను ఎవరికి చెప్పవద్దని చెప్పిన విషయాలు ఏవనగా, నంబర్ 1, నీవు చేయబోయే తర్వాత పని ఎవరికి చెప్పకు. దేవుడు నీకొక దర్శనమిస్తే అది అందరితో చర్చించడానికి కాదు, అది నీ వ్యక్తిగత సిద్ధపాటు కోసం. ఇదే పాఠము యోసేపు నేర్చుకున్నాడు. అతను తన కలదర్శనం చెప్పిన వెంటనే అతని సొంత సోదరులే అతనికి వ్యతిరేకమయ్యారు. అతను ఏ తప్పు చేయకపోయినా కాని అతని పిలుపు వారి సౌకర్యాన్ని భయపెట్టింది. కొంతమంది నీ లక్ష్యము వారిని కదిలించే వరకు నిన్ను సంతోషంగా చూస్తారు. అందుకే దేవుడు కొన్ని సందర్భాల్లో నీ ప్రణాళికలను దాచిపెడతాడు. ఇది నిన్ను శిక్షించడానికి కాదు, నిన్ను రక్షించడానికి. నీవు పలికే ప్రతి మాటకు శక్తి ఉంది. తొందరపడి మాట్లాడితే సందేహాలు, అభిప్రాయాలు, ఆత్మీయ రుగ్మతలు వస్తాయి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో ఇలా వ్రాయబడింది: బుద్ధిహీనుడు తన ఆలోచనమన్నీయూ తెలుపును, జ్ఞానవంతుడు మౌనముగా ఉండును. కొన్ని దర్శనాలు నిశ్శబ్దంగానే ఫలిస్తాయి, కొన్ని ఆశీర్వాదాలు రహస్యంగానే సురక్షితంగా ఉంటాయి. దేవుడు నీకు ముందుగా చూపించిన దర్శనానికి ప్రపంచం యొక్క నిర్ధారణ అవసరం లేదు. సమయం వచ్చినప్పుడు నీ ఫలాలు నీ గురించి మాట్లాడుతాయి. కాబట్టి ఎవరికి ప్రకటించకు, సిద్ధపడు. ఎవరికి వివరించకు, విధేయుడిగా ఉండు. విశ్వాసంతో నడువు, పట్టుదలతో ప్రార్థించు. అప్పుడు నీ మాటల కంటే నీ ఫలాలు బలంగా ప్రపంచంతో మాట్లాడతాయి.